ఇక్కడ మన గుణవతి అయిన భార్యను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. గుణవతి అయిన భార్య ఒక ముత్యము లాంటిది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. గుణవతి అయిన భార్య ఇంటికి వచ్చింది అంటే ఒక ముత్యము మీ ఇంటిలో అడుగు పెట్టినట్లే. అందుకే యువతులారా, నేను మనవి చేసేది ఏమిటంటే, మీరు ఒక ముత్యములాగా తయారు కండి. ప్రతి యువతిని, యవ్వన స్త్రీని ఒక ముత్యములాగా చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు గనక ముత్యాలు అయితే మీరు అడుగు పెట్టే ఇల్లు ప్రకాశిస్తుంది. అందుకనే మీరు ఏ ఇంటిలో అడుగు పెడతారో, ఏ వ్యక్తికి మీరు పాలిభాగస్తురాలు అవుతారో అక్కడ మీరు ముత్యములాగా ప్రకాశించటానికి వివాహానికి ముందే సిద్ధపడండి. నేను ఒక ముత్యాన్ని, ప్రభువులను ఒక ముత్యముగా తీర్చిదిద్దు, ఏ ఇంటిలోనికి వెళ్ళినా ఆ ఇల్లు ప్రకాశించాలి అని యువతులందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. యువకులారా, మీరు వివాహాలకు సిద్ధపడే ముందు ఒక ముత్యము కావాలని కోరుకోండి. గుణవతి అయిన భార్య కావాలి అని కోరుకోండి. ఆ ముత్యము నాకు దొరకాలి అని ప్రార్థించండి. ఏదో కట్నము తేవాలి అని, సిరి సంపదలు తేవాలి అని, ఆస్తిపాస్తులు తేవాలి అని, అందము అంతస్తులు తేవాలని కోరుకోకండి. ముత్యము లాంటి భార్య నీకు దొరికింది అంటే అన్నీ నీ ఇంట్లో ఉన్నట్టే. అందుకే యువకులు వివాహానికి సిద్ధపడే సమయంలో కట్నం తెచ్చే భార్యని, అంద సౌందర్యాలు తెచ్చే భార్యని అవి చూడకండి. ముత్యము లాంటి భార్య కొరకు ప్రార్థించండి. ఆమె ఉంటే నీ జీవితం సుఖాంతమైపోద్ది, హాయిగా జీవిస్తావు, ఆశీర్వాదాలన్నీ వస్తాయి. అందుకే అంటూ ఉంటారు, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. ఒక గేదె ఇంటికి వస్తే అట కలిసి వస్తుందట, ఒక గేదె వస్తే అంతా పోద్దట. అలాగే ఒక బిడ్డ ఆ ఇంటిలో అడుగు పెడితే, ఒక కన్యక, ముత్యము లాంటి కన్యక ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లంతా కలిసి వస్తుందట. పూర్వీకులు చెప్పిన సామెత. అందుకే పై మెరుగులు చూసి, లేక పై ఆస్తిపాస్తులు చూసి, అంతస్తులు చూసి కట్నం తెచ్చే భార్య కావాలని కోరుకోకండి. గుణవతి అయిన భార్య కావాలని కోరుకోండి. అది ఒక ముత్యం. ముత్యము ఉంటే మీ ఇంటిలో, ముత్యము ఎక్కడ ఉన్నా ప్రకాశిస్తుంది, మర్చిపోకండి. అందుకే ప్రతి స్త్రీ ముత్యంలాగా ఉండాలి, ప్రతి పురుషుడు ముత్యము కావాలని కోరుకోవాలి. అది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పేది. అందుకే అలా సిద్ధపడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ముత్యము లాంటి భార్య నీకు దొరికితే వారిని హింసించకండి, వారిని గౌరవించండి, ప్రేమించండి. ముత్యము లాంటి భార్య దొరికితే కట్నము తేలేదని, డబ్బు తేలేదని హింసించే భర్తలు చాలామంది ఉన్నారు నేటి దినాల్లో. అలా హింసించకండి. ఒక ముత్యము నీ ఇంటిలోనికి వచ్చింది అంటే నీవు ప్రకాశిస్తావు, నీవు ధన్యుడు అయిపోతావు. ఆ విషయాన్ని గ్రహించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే గుణవతి అయిన భార్యలో 7 లక్షణాలను గురించి ధ్యానం చేస్తూ ఒక లక్షణాన్ని గురించి గత ఆదివారం ధ్యానం చేశాం. నెంబర్ 1 ఏమిటి? గత ఆదివారం వాక్యం విన్నోళ్ళు చెప్పండి. ఒక లక్షణాన్ని గురించి గత ఆదివారం ధ్యానం చేశాం. గుర్తున్నదా ఎవరికైనా? అద్భుతమైన ఆ ధ్యాన భాగాన్ని మనం గత ఆదివారం ధ్యానించాము. ఏమిటి అంటే, నెంబర్ 1 శ్రద్ధగా పనిచేసే ముత్యం. శ్రద్ధగా పనిచేసే భార్య, ఇల్లంతా చక్కబెట్టే భార్య, అన్నిటినీ చూసుకునే భార్య దొరికితే
భర్తకు ఎంత ఆనందమో అందుకంటే ఏం కావాలండి. అందుకే గుణవతి అయిన భార్య ముత్యము లాంటిది అని ఎందుకన్నాడంటే, నెంబర్ 1, ఆమె శ్రద్ధగా పని చేస్తుంది. సోమరిపోతు కాదు, తిండిపోతు కాదు, నిద్రపోతు కాదు, పనికి దొంగ కాదు. శ్రద్ధగా పనిచేసే స్త్రీ లేక శ్రద్ధగా పనిచేసే భార్య, శ్రద్ధగా ఇంటిని కట్టుకునే భార్య ఒక ముత్యం. ఈరోజు రెండో విషయం ధ్యానం చేయబోతున్నాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గుణవతి అయిన భార్యలో మొదటి లక్షణం శ్రద్ధగా పనిచేసే లక్షణం. రెండవది, గుణవతి అయిన భార్య పనిలో అభివృద్ధిని కోరుకుంటూ ఉంటుంది. పనిలో అభివృద్ధి. చాలామంది పని చేస్తారు కానీ అభివృద్ధి కోరుకోరు. పని చేస్తారు, గొడ్డులాగా పని చేస్తారు, కానీ అభివృద్ధి ఉండదు. అభివృద్ధి లేని నీ గొడ్డు చాకిరి దేనికి పనికి వస్తుంది? పనిలో అభివృద్ధి, పనిలో నైపుణ్యత, పనిలో నాణ్యత, పనిలోని ఆశీర్వాదం, అది రెండవ విషయం. గుణవతి అయిన భార్య ముత్యము అని ఎందుకు అన్నాడంటే, రెండవది పనిలో అభివృద్ధిని కోరుకొని పని చేస్తుంది. అభివృద్ధి కావాలి అని ఆశించి పని చేస్తుంది. కొందరు పని చేస్తారు కానీ అభివృద్ధిని కోరుకోరు. చేసిన పనంతా బూడిదలో పోసిన పన్నీరులాగా పాడు చేసుకుంటారు. అంటే వారికి పొదుపు చేసుకోవటం కుదరదు. పని చేస్తారు, గొడ్డు చాకిరీ చేస్తారు, నేలపాలు చేసుకుంటారు. ఆ పనిలో అభివృద్ధిని కోరుకోరు. అది ఇక్కడ రెండవది మనం నేర్చుకోబోతుంది. జాగ్రత్తగా గ్రహించండి. ఈ రెండవ లక్షణం పనిలో అభివృద్ధి. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్త గ్రహిస్తే 31వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాల్లో ఆమె ఎలా పనిలో అభివృద్ధి కోరుకుంటుందో ఆ లక్షణాలు ధ్యానం చేద్దాం ఈరోజు. చూడండి, 16వ వచనం నుండి జాగ్రత్తగా గమనించండి. ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించను. జాగ్రత్తగా గమనించాలి. గుణవతి అయిన భార్య మీ ఇంటికి వస్తే, నీకు భార్యగా దొరికితే, ఆమె పనిలో అభివృద్ధిని కోరుకొని ఏం చేస్తుందో తెలుసా? ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన పనిని అభివృద్ధి చేసుకుంటుంది. దైవ జ్ఞానం కలిగిన స్త్రీ. లోక జ్ఞానము, లౌకిక జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, పైనుండి వచ్చే జ్ఞానం, దైవ జ్ఞానాన్ని కలిగిన స్త్రీ గుణవతి అయిన భార్య. అందుకే ఆమె తన పనిని అభివృద్ధి చేసుకుంటుంది. అంటే ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఆమె పొలమును చూసి దానిని కొంటది. ఎలా కొంటది? పని అభివృద్ధి చేసుకుంటుంది, పనిని వృద్ధి చేసుకుంటుంది, కష్టపడి పని చేస్తుంది, సోమరితనముతో ఉండదు. తనకు వచ్చినవి అన్నీ కూడా పొదుపు చేసుకొని, పిసినితనంగా కాదు. మీరు గుర్తించాలి, పిసనారితనం వేరు, పొదుపు వేరు. అందుకే ప్రభుత్వం స్త్రీలకు పొదుపు సంఘాలు ఇస్తూ ఉంది. పురుషులకి ఇవ్వట్లా, స్త్రీలకే. పొదుపు సంఘాలు పాల్గొనేది ఎవరమ్మా? ఎవరు చెప్పండి? స్త్రీలా పురుషులా? స్త్రీలకే. ఎందుకంటే స్త్రీలు అంత నైపుణ్యంగా పొదుపు చేసుకుంటారని, కుటుంబాలను కట్టుకుంటారని, అభివృద్ధి చేసుకుంటారని, దరిద్రత లేకుండా చూసుకుంటారని, అప్పుల పాలు కాకుండా చూసుకుంటారని, అగసాట్లు పాలు కాకుండా వారు కుటుంబములను నడిపించుకుంటారని ఈరోజు ప్రభుత్వాలు సైతం కూడా స్త్రీల మీదనే దృష్టి పెట్టారు. ఒరగబెట్టలా, దేవుడే ఇచ్చాడు ఆ ప్రణాళిక, దేవుడే ఇచ్చాడు అవకాశం. కనుక మీరు పనిని అభివృద్ధి చేసుకోవాలి, వృద్ధిపరుచుకోవాలి. అది మీ చేతుల్లో ఉన్నది. అసలు మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉన్నది అంటే అది మీరే బాధ్యులు, మీరే బాధ్యులు.
ఒకవేళ మీ కుటుంబం దరిద్రంగా ఉన్నది అంటే, అప్పుల పాలైపోతుందంటే, అడుక్కునే స్థితికి వచ్చిందన్నా కూడా స్త్రీయే. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, బాగు చేసేది స్త్రీయే, నాశనం చేసేది కూడా స్త్రీయే. కుటుంబాన్ని కట్టేది స్త్రీయే, పడగొట్టేది కూడా స్త్రీయే. అమలు మీ మీద దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో మీకు గ్రహించాలి. పూర్వకాలం వేరు, నేటి దినాల్లో దేవుడు తన వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో అయితే స్త్రీలను అనగదొక్కారు, అదిమి దొక్కారు, అభివృద్ధి లేకుండా చేశారు. కానీ అది నిరంకుశత్వం అని దేవుడు గ్రహించి నేటి దినాల్లో దేవుడు మిమ్మలను అభివృద్ధి చేస్తూ ఉంటే మరి కుటుంబాలు కట్టుకుంటారా, పడగొట్టుకుంటారా? కుటుంబాలు మీ చేతులతో ఓడబెరుగుతారా, దరిద్రంలోనికి నడిపిస్తారా, లేక కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారా అనేది మీరు నేర్చుకోవటం మంచిది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ ద్వారానే అభివృద్ధి జరగాలంతే, మీ ద్వారానే ఆశీర్వదింపబడాలి. ఎందుకో మీరు ముత్యము లాంటి వారు, మీరు ప్రకాశిస్తూ ఉంటే ఇల్లంతా ప్రకాశిస్తుంది. అందుకే అంటారుగా, ఇల్లు చూడు భర్తను చూడు అనరు అంటారా? ఇల్లును చూడు పురుషుని చూడరు అనరు. ఇల్లు చూడు ఇల్లాలును చూడు. ఆ సౌభాగ్యం అంతా మీ చేతుల్లో ఉన్నది తల్లి. ఇల్లంతా కళకళలాడుతూ నవ్వులుగా ఆనందంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు గుణవతి అయిన భార్యగా ఉంటే ఒక ముత్యము మీ ఇల్లంతా ప్రకాశిస్తుంది. ముత్యము ఎక్కడ ఉన్నా ప్రకాశిస్తుంది. కనుక అలాంటి ముత్యము లాంటి మీరు పనిలో అభివృద్ధి కావాలి. సోమరితనం వద్దు, నిద్రపోతుతనం వద్దు, తిండిపోతుతనం వద్దు. మీరు ఎలా ఉండాలి? పనిలో అభివృద్ధి చేసేవారుగా ఉండాలి. జాగు చేసే స్త్రీలుగా ఉండకూడదు, నిర్లక్ష్యముగా ఉండే స్త్రీలుగా ఉండకూడదు. ఏ కుటుంబంలో స్త్రీలు నిర్లక్ష్యంగా ఉంటారో అక్కడ దారిద్ర్యం నాట్యమాడుతూ ఉంటుంది ఆ కుటుంబాలలో. అది గ్రహించండి. కుటుంబ వ్యవస్థ అంతా మీ మీదే ఆధారపడి ఉన్నది అని మీరు గుణవతి అయిన భార్యలుగా, ముత్యము లాంటి స్త్రీలుగా ఉండాలి అని, ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఆధిక్యత కుటుంబంలో దేవుడు మీకే ఇచ్చాడు. ఇది దేవుడిచ్చిన అవకాశం. అందుకే ఎప్పుడు కూడా మీ అబ్బాయిలకు వచ్చే అమ్మాయి కట్నం తెచ్చే అమ్మాయిగా ఉండాలని, లేక సినిమా స్టార్లాగా, సినిమా నటిలాగా ఉండాలని కోరుకోవద్దు. ఒక ముత్యము లాంటి కన్యక మా ఇంటిలో అడుగు పెట్టాలని కోరుకోండి పురుషులారా. నువ్వు నోరుమోయి, నేను తీసుకొస్తాను, కట్నం తెచ్చి అమ్మాయిని తెచ్చి కట్నముతో పాటు అన్నీ తెస్తుంది మీ ఇంట్లోనికి. కట్నము ఆశించావంటే కట్నముతో అన్నీ వస్తాయి మీ ఇంటికి, అన్నీ వస్తాయి, లేనిపోనివన్నీ వస్తాయి. వద్దు. గుణవతి అయిన భార్య కావాలని కోరుకోండి. జీవితాలు వెలిగించబడతాయి. కట్నాల వెంట పడిపోయి కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుంటున్నారు అంతే. ఏదో పై మెరుగులు చూసి ఆశపడి పాడైపోతూ ఉన్నాయి కుటుంబాలు. అందుకే మీరు దేవుని భక్తి జీవితంలో మీ పిల్లల్ని పెంచుకోండి. పురుషులు కానీ, స్త్రీలు కానీ, యువకులు కానీ, యువతులు కానీ వాక్యపు త్రోవలను నడవగలిగితే, దైవ శక్తిని పొందిన వారైతే, యువకుడా నీవు దైవ భక్తిని కలిగిన వ్యక్తివైతే ముత్యము లాంటి భార్య వస్తుంది. నీవు దైవ భక్తి లేకుండా లోక సంబంధమైనవన్నీ తెచ్చుకున్నావంటే దయ్యం మీ ఇంట్లోకి వస్తుంది అంతే. దయ్యం కావాలా నీకు భార్యగా? దయ్యం కావాలా మీ ఇంటిలోనికి? గుణవతి అయిన భార్య కావాలా? చెప్పండి, తెలుసుకోండి. యువకులు పై మెరుగులు చూసి మోసపోతున్నారు. జాగ్రత్త. నీవు పై మెరుగులు చూసి మోసపోయావా, నీ ఇంటికి వచ్చేది దయ్యమే, మర్చిపోకండి. కట్నం అనే దయ్యం, అందమనే దయ్యం, ఆస్తి అనే దయ్యం, ఉన్నత
కుటుంబం అనే దయ్యం మీ ఇంట్లో ప్రవేశిస్తే, దయ్యాలు ప్రవేశిస్తే ఎలా ఉంటాయి చెప్పండి? అందరికీ తెలుసుగా. దయ్యం పట్టినోడి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఏడ్పులు, పెడబొబ్బులు, అరుపులు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు. దయ్యం పట్టినోడు రాయి తీసుకొని కొట్టాడంటే ఇల్లంతా బద్దలైపోద్ది, అందమైన ఇల్లు నాశనం అయిపోద్ది. అందుకే జాగ్రత్త. అది దేవుడు ఇక్కడ మనకు నేర్పేది. పని చేసే స్త్రీ, సోమరిపోతు కాని స్త్రీ, ఇంకా చెప్పాలి అంటే నిద్రపోతు కాని స్త్రీ, పేరాశలు దురాశలు కలిగిన స్త్రీ కాకపోతే ధన్యులో. ఆమెకి పేరాశలు ఉన్నాయనుకో, నువ్వు ఎంత కష్టపడి సంపాదించినంత దోషేస్తుంది, అప్పుల పాలు చేస్తుంది, అగసాటు పాలు చేస్తుంది. ఎందుకు? పేరాశలు ఉన్నాయి. వాళ్ళంతా బంగారం కావాలి, ఇల్లంతా బంగారం కావాలని నీ ఉద్యోగంలో వచ్చే ఎన్ని తనఖా పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి దివాలా తీపిస్తుంది ఖాళీ. అది కావాలా నీకు? ముత్యమ లాంటి భార్య కావాలో ఇప్పటి నుండి ప్రార్థించండి యువకులు. యువతులారా, మీరు ఒక ముత్యముగా ఇంటిలో అడుగు పెట్టండి. మిమ్మల్ని అందరినీ కొనియాడతారు, ఆ ఇల్లు వారంతా కొనియాడతారు, బంధువులందరూ కొనియాడతారు, ఇరుగు పొరుగు వారందరూ కొనియాడతారు. నేను ఒక ముత్యముగా ఇంకొక ఇంటిలో అడుగు పెడతాను. అది ప్రార్థించండి, ఇప్పటి నుండి ప్రార్థించండి. యువకుడా, ముత్యము లాంటి భార్య కావాలని కోరుకో. ఏదో పై రంగులు చూసి మిడిసిపడకు, జాగ్రత్త. అది ఇక్కడ నేర్పేది. ముత్యము లాంటి భార్య వస్తే పని చేసి అభివృద్ధి చేస్తుంది నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది, నీ కుటుంబానికి మంచి పేరు తెస్తుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వాదపదంగా నడిపిస్తుంది. ఏది కోరుకుందా? అందుకే ఇక్కడ చూసినట్లయితే ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనుడు, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. పొలము కొంటది, కూడబెట్టి భర్త రాబడంతా ఆమె చేతికి ఇస్తే వ్యర్థం చేయకుండా, అంటే పిసినితంత కాదు, కుటుంబానికి కావలసిందంతా వాడుకొని, వారి కుటుంబ పోషణకు కావలసిందంతా వాడుకొని, మిగతాదంతా కూడా పొదుపు చేసి ఏం చేస్తుంది? ఒక పొలమును కొని ద్రాక్ష తోట నాటిస్తుంది. బద్ధకస్తురాలు కాదు, ద్రాక్ష తోట నాటిస్తుంది. అందుకే పని అభివృద్ధి చేసుకుని దేవుడు తానుకు ఇచ్చిన తలాంతును అభివృద్ధి చేస్తుంది. ఒక మాట చెప్పాలి అంటే, గుణవతి అయిన భార్యని ఇంటికి వస్తే ఆమెకున్న తలాంతును ఏం చేస్తుంది? అభివృద్ధి చేస్తుంది. ఒక తలాంతోడు ఏం చేశాడు? ఆ తలాంతును పాతిపెట్టాడు. దేవుడు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడు, ఒరే పనికి మాలోడు. బద్ధకస్తురాలు, సోమరి స్త్రీ, తిండిపోతు స్త్రీ, పొదుపు లేని స్త్రీ, అదుపు ఆజ్ఞ లేని స్త్రీని ఇంటికి వస్తే తలాంతులన్నీ పాతిపెట్టిద్ది. కుటుంబం అంతా దరిద్రంగా చీకటిగా మారిపోద్ది. దేవుడు నేర్పే పాటలు నేర్చుకుందాం. అందుకే మీ ఇంటికి రావలసిన కోడలు గుణవతి అయిన భార్య ముత్యము లాంటిదని గ్రహించి, భౌతిక సంబంధమైన లాభాలను ఆశించకుండా ఆమె ఇంటి దగ్గరే దేవునికి ఒక ముత్యముగా తయారైంది కనుక ఆ ముత్యం మీ ఇంటిలోనికి వస్తే ప్రకాశిస్తుంది, మీ ఇల్లు ఆశీర్వదింపబడింది, దీవించబడింది. అందుకే పూర్వీకులు ఏం చేస్తారంటే, అర్థం గ్రహించండి, అదొక మూఢనమ్మకం అనుకోండి, కానీ చెబుతాను. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అత్తోరింటికి వస్తుంది అనుకోండి, వచ్చేటప్పుడు అక్కడ గేడి దగ్గర నిలబడతారు. అమ్మా కుడికాలు పెట్టవే అంటారు. ఎందుకు కుడికాలు పెట్టమంటున్నారు? కుడికాలు పెడితే ఆశీర్వాదం అంతా వస్తుందని ఒక మూఢనమ్మకం. ఒకసారి మూర్తయ్య గారు, ఆరారికి మూర్తయ్య గారు పెళ్లి చేయటానికి నేను కూడా పోయి అయ్యగారితో పాటు. పెళ్ళి అయిపోయింది, అంతా బాగానే జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అబ్బాయి తల్లి అన్నది, అయ్యగారు ఇప్పుడు దాకా ఉన్నారుగా, భోంచేశారుగా, ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళిద్దరిని తీసుకొస్తా, మా ఇంట్లో అడుగు పెడతారు వాళ్ళు, కొంచెం ప్రార్థన చేసిపోదురు అని అడిగింది. సరే ఎందుకు కాదనాలి అని ఆ ఇంటి దగ్గరికి పోయి అయ్యగారికి ఇంటి వాకిట్లో కుర్చీ వేశారు. మేము కూడా కూర్చున్నాం.
అమ్మాయి వాళ్ళు వస్తూ ఉన్నారు. రాగానే ఏం త్వరగా పోయింది. అయ్యగారు రండి ప్రార్థన చేయమని. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత అమ్మాయి కుడి కాలు పెట్టు అంటుంది అత్తగారు. అప్పుడు అయ్యగారు ఆగమ్మ తల్లి ఆగు అని అమ్మ ఎడం కాలు పెట్టిరా తల్లి అన్నాడు. అయ్యగారు ఎడం కాలు పెడితే మా ఆస్తి అంతా పోద్దండి, నష్టం కాదు, నువ్వు ఎడం కాలే పెట్టమన్నాడు. ఎడం కాలు పెట్టించి లోపలికి తెచ్చాడు. ఆ ఇల్లంతా ఆశీర్వదింపబడ్డది. కుడి కాళ్ళు కాదు, ఎడం కాళ్ళు కాదు, లేదు, దాంట్లో లేదు అభివృద్ధి. దేనిలో ఉంది? గుణవతి అయిన భార్య ఏ కాలు పెట్టినా ఆ ఇల్లు ఆశీర్వదింపడింది. ఎందుకంటే ఆ గుణవతి కష్టపడి పని చేస్తుంది, పొదుపు చేస్తుంది, కుటుంబానికి అవసరమైనవన్నీ కొనిద్ది, అనవసరమైనవి కొనవు. అమ్మలారా, నేను ఒక మనవి చేస్తూ ఉన్నాను, మీకు మనవి చేస్తున్నాను. ఏమిటంటే అనవసరమైనవన్నీ కొనుక్కోకండి, అవసరమైనవన్నీ కొనుక్కోండి, తప్పు లేదు. అనవసరమైనవన్నీ కొని కుటుంబాలను అప్పుల పాలు చేస్తూ ఉంటారు అజ్ఞానం కలిగిన స్త్రీలు. 3 రాళ్ళు అనవసరమైనవన్నీ అన్నీ కొనేది, మూటగట్టేది, మసల మీద పెట్టేది, అవి తోముకోలేక దులుపుకోలేక క్రిస్మస్ వచ్చినప్పుడల్లా తిట్లు కొట్లు. ఎందుకు ఈ అగసాట్లు మనకి? అవసరమైనవి కొనుక్కోండి, అది జ్ఞానం. అనవసరమైనవి ఎందుకు? అన్నీ తెచ్చి ఆ మూలన పడేసి తుప్పు బట్టి పాడు బట్టి మరలా ఉల్లిగడ్డలోడికి వేయాలి, అదొక వ్యాపారం. ఎందుకు కూడా మనకు? అవసరమైనవి కొనుక్కోండి, పొదుపు చేసుకోండి, పాడు చేసుకోవద్దు. అనవసరమైనవి ఎందుకు? ఇంటి నిండా నీకే బాధ కదా. అనవసరమైనవన్నీ కొన్నావంటే ఇల్లంతా ఎలా ఉంటుందో చెప్పండి? చిందరబందరగా ఉంటుంది, సర్దుకోలేక సావాలి. ఆ ఇల్లు చూసిన వాళ్ళంతా ఈమె సోమరిపోతట్టుకుంది, ఆ పెట్టి అక్కడ ఉంది, ఈ బుట్ట ఎక్కడ వచ్చింది అని చూసి అందరూ లోపల తిట్టుకుంటారు. అదే చాలా లిమిట్ లగేజ్ ఉందనుకోండి, అవసరమైనవి ఉన్నాయనుకోండి, వాడుకుంటా శుభ్రంగా నీట్గా చూసుకుంటా ఆ ఇల్లు చూసి కాసేపు ఉండబుద్ధి అవుద్ది. అందుకే ఇల్లాని కూడా పొగిడిపోతారు, దీవించిపోతారు. అనవసరమైన ఎందుకు మనకి? అందుకే అవసరమైన అంటే పిసినితనంగా ఉండొద్దని నేను చెబుతుంది. పిసినితనంగా వద్దు. పిసినారులుగా ఉంటే ఇక్కడ పిసినారులం అయిపోతాను, రేపు పరలోకాన్ని కూడా పోగొట్టు. ఏం ప్రయోజనం? మన పిసినితనం పోయి నరకంలో పడి ఆడవాలి. పిసినితనంగా వద్దు. కుటుంబానికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, మంచి దుస్తులు తీసుకోండి, మంచిగా కుటుంబం ఒకటి కట్టుకోండి, పొదుపు చేసుకోండి. అది అందుకే ఆమె పొదుపు చేసి పొలాన్ని కొన్నది, పని చేసి ద్రాక్ష తోట నాటింది. ఎందుకు అభివృద్ధి చెందిందండి? ఆ కుటుంబాలు ఎందుకు అప్పులు పాలైపోతాయి? ఎవరి దగ్గరకు వెళ్ళి పొద్దాకులు నోట్లు రాసి 5 రూపాయలకు 10 రూపాయలకి తేవాల్సిన కర్మేంటి మనకు? అసలు ఎందుకు తెచ్చుకుంటా? లేదు ఆ పరిస్థితి, దేవుని పిల్లలకు లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుల సంతానాన్ని నేను భిక్షమెత్తనివ్వను అంటూ ఉన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అప్పులు తేనివ్వను, ప్రాన్సని నోట్లు రాయనివ్వను, పొలము తాకట్టు పెట్టనివ్వను, ఇంటిలో వస్తువులని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని అర్థం. దాని ఆ మాటలోని ఆంతర్యం రానివ్వను. అది ఎందుకంటే కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసి తొందరపడి ఏదో అప్పుల ఊబిలో దిగబడ్డాం. పోనీలే, ఇప్పుడు దాన్ని వచ్చి బాధపడకండి, కానీ దేవుని అడగండి, ఈ ఊబిలో నుండి నన్ను బయటికి లాగు ప్రభువా. తెలియక అప్పులు చేసుకున్నాను, ఏదో మోసపోయి అప్పులు చేసుకున్నాను, నన్ను బయటికి లాగయ్యా, నన్ను బయటికి నడిపించయ్యా, అప్పుల పాలు కానివద్దయ్యా, నా మోసి పాలు కాలివద్దని ఇప్పుడైనా ప్రార్థన చేయండి, పర్వాలా, దేవుడు ఆశీర్వదిస్తాడు. బీద వెధవరాలు భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పుల వారు వచ్చి పిల్లలందరినీ తీసుకొని వెళ్తామంటూ ఉంటే ప్రవక్త దగ్గరికి వచ్చింది, అయ్యా నా పెనిమిటి ఇదిగో అప్పులు చేసి చచ్చిపోయాడు, నా పిల్లలను లాక్కెళ్తూ ఉన్నారు అంటే, అమ్మా నీ ఇంట్లో ఏమున్నది తల్లి అంటే, ఏమీ లేదు, ఒక చిన్న కుండ ఉంది, ఆ కుండలో కొంచెము నూనె ఉన్నదని చెప్పింది. నీవు తేగలిగినన్ని కుండలు తెచ్చుకొని ఆ ఇంట్లో పెట్టుకో, కుండల నిండా నూనె నింపుతాను, ఆ నూనె అమ్ముకొని బాకీలు తెచ్చమని దేవుడు చెప్పాడు. తీరుస్తాడు దేవుడు. నీవు దేవునికి మొరపెట్టుకుంటే, విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే, ప్రభువా తెలిసో తెలియకో ఉద్రేకంతో అప్పులు చేసుకున్నాను, అగసాట్లు తెచ్చుకున్నాను, ఈ అప్పుల బాధ నుండి విడిపించు అని పట్టుదలతో ప్రార్థించాలి, విశ్వాసముతో ప్రార్థించాలి.
అప్పులో నీ స్థితి కిందికి లాగవచ్చు. నీవు నేత్రాశల్లో, శరీరాశల్లో, జీవపు డంబములో జీవిస్తూ ఉంటే ఆ నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబం ప్రభువు రాగానే నిన్ను కిందికి లాగుతాయి కానీ పైకి వెళ్ళనియో. గుర్తుంచుకోండి, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏమిటి మన పరిస్థితి? అందుకే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనడం ఎలా ఉన్నది? సిద్ధపడండి. అది మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి, ఎత్తబడి గుంపులో ఉండటానికి రెడీగండి అని దేవుడి హెచ్చరిస్తూ ఉంటే, ఏదో మనం నిమ్మకు నీరెత్తినట్లుగా బ్రతుకుతూ ఉంటే ఎలా? పనిలో అభివృద్ధి కోరుకోవా? ఆశీర్వాదం కోరుకోవా? అన్ని అప్పుల నుండి, అప్పుల ఊబి నుండి, సమస్యల ఊబి నుండి, ఈ గందరగోళం పరిస్థితుల నుండి నేను ఎత్తబడాలి, మహిమ మేఘం నా దగ్గరికి రావాలి, బోరా శబ్దము నేను వినాలి, నిమిషములో రెప్పపాటులో నేను మార్పు చెంది ప్రభువుని ఎదుర్కోవాలి అనే ఆశ లేదా? ఈ ఆశ లేనప్పుడు మన క్రైస్తవ్యం అంతా దండగా, శూన్యం, దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. తీవ్రత కలిగి పట్టుదలతో దేవుని ప్రార్థించండి. ప్రభువా, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయి, నా చేతి పనిని అభివృద్ధి చేయి, నేను కష్టపడతాను, అభివృద్ధి చేయి, నాకున్న ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటాను. నేను తెచ్చుకున్న సమస్యలు ఇవన్నీ, నేను పెట్టుకున్న సమస్యలు ఇవన్నీ, నేను మెడకు చుట్టుకున్న సమస్యలు ఇవన్నీ నావి ప్రభువా, నా వల్ల కావటం లేదు, నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను, నాకు సహాయం చేయమని అహోరాత్రులు, దివారాత్రులు దేవుణ్ణి అడగండి, మేల్కోండి. సమయం లేదు. ఏదో ఉన్నది అని నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధగా బ్రతకవద్దు. తీరా ప్రభు వచ్చేవరకే మన నిర్లక్ష్య వైఖరి, మన అశ్రద్ధ మనల్ని కిందికి లాగేస్తుంది, ప్రభుతో ఉండనీయదు. సిద్ధపడండి, అది ప్రభు చెప్పింది, సిద్ధపడండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధంగా ఉండండి. అది ప్రభు చెప్పింది. ప్రభు రాబోతున్నాడు, నీవు సిద్ధపడలేదు, జాగ్రత్త. సిద్ధపాటు లేని వారందరూ 7 ఏళ్ల శ్రమల్లో ఉంటారు, తప్పదు. చివరికి ఆరని యజ్ఞంలో పడిపోతారు, యుగయుగాలు ఏడుస్తూ బ్రతుకుతారు. ఏదో ఈ విషయం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ ఉన్నారు క్రైస్తవులు, పట్టనట్లుగా ఉంటూ ఉన్నారు విశ్వాసులు. ఏదో ఇంకా ఉన్నది అన్నట్టుగానే నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ యేసు వస్తే నా పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించలేకపోతూ ఉన్నారు. ఇది ఎమర్జెన్సీ పీరియడ్. జాగ్రత్త పడకపోతే నష్టపోతా, ఇంకంతే. అందుకే ఈ లోకం నిన్ను కిందికి లాగుతూ ఉంటుంది, ఎదగనియదు. పనిలో అభివృద్ధి రానివ్వదు. ఈ లోకాన్ని నేను లాగిపడుతూ ఉంటుంది, దుర్గుణాలు లాగిపడుతూ ఉంటాయి, ఈ లోక ఆశలు లాగిపడుతూ ఉంటాయి, ఈ లోకానికి ఎంపర్లాడుతూ ఉంటావు. ఇదే శాశ్వతం అన్నట్టుగా, ఇదే ఇంకా కొన్ని సంవత్సరాలని బ్రతుకుతానన్నట్టుగా ఈ వ్యామోహాలు నిన్ను కిందికి లాగుతూ ఉన్నాయి. ఏదో వాక్యం విన్నట్టు ఉన్నావు, ఎక్కడేసావు గొంగడి అంటే అక్కడే బడి ఉన్నట్లున్నది మన బ్రతుకులు. ఆలోచించండి. ఈరోజు యేసయ్య ప్రేమతో చెబుతున్నాడు, మీరు అనుకొనని గడియలో నేను రాబోతూ ఉన్నాను, మీరు ఊహించని సమయంలో రాబోతూ ఉన్నాను. ఇంకా ఏదో పేరాశలు పెట్టుకున్నారు, మీరు దురాశలు పెట్టుకున్నారు, ఏదేదో గాలి మేడలు కడుతూ ఉన్నారు, ఎక్కడో గాలిలో తేలిపోతూ ఉన్నారు, ఏదేదో ఇంకా శాశ్వత కాలం అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. లేదు అంటూ ఉన్నాడు దేవుడు. నీ ఇష్టం, నువ్వు ఎలా బ్రతుకుతావో నీ ఇష్టం, ఎలా జీవిస్తావో నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్లు జీవించు. యేసు వచ్చినప్పుడు ఇక్కడే 7 ఏళ్ల శ్రమల్లో ఉంటావు. అందుకే జాగ్రత్త పడదాం. నీవు ఏ పనిలో ఉన్నా దేవుని మీద విశ్వాసం ఉంచి పనిచేయి. నా ప్రభు వచ్చేంతవరకు వ్యాపారం చేస్తాను, నా ప్రభు వచ్చేంతవరకు ఉద్యోగం చేస్తాను, నా ప్రభు వచ్చేంతవరకు ఈ స్టడీస్లో నేను పాల్గొంటాను, నా ప్రభు వచ్చేంతవరకు వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉంటాను, నా ప్రభు వచ్చేంతవరకు
ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా ప్రభు వస్తే అన్నీ క్లోజ్, అంతా క్లోజ్, ఇంకేముండదు, అన్నీ ఆగిపోతాయి. ఇక ప్రభు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఏంటి? 7 ఏళ్ల శ్రమల్లో పెళ్ళిళ్ళు ఎక్కడ ఉంటాయి? ఒకటే ఏడుపు. అయితే ఆ పెళ్లి కొడుకు ఎక్కడ వస్తాడు? ఆయన ఏడుస్తూ ఉంటాడు అక్కడ. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావాలంటే ఆయన అక్కడ ఏడుస్తుంటే ఇంకెక్కడ వస్తావు? అది శోధన కాలం, భయంకరమైన కాలం, వేదన కాలం, గుండెలు బాదుకొని ఏడ్చే దినాలు 7 ఏళ్ల శ్రమలు. మర్చిపోకండి, సంఘము ఏ నిమిషములోనైనా వెళ్ళిపోద్ది. సంఘం వెళ్ళిపోయింది అంటే కృపకాలం ముగిసింది అని అర్థం, శ్రమకాలం ఆరంభమైంది అని అర్థం. నీవింకా రక్షణ పొందలేదేమో, నీవింకా మారు మనసు పొందలేదేమో, ఇంకా రక్షణ తీర్మానానికి వాయిదా వేస్తూ ఉన్నావేమో. ఉద్యోగం వచ్చిన తరువాత, పెళ్ళైన తరువాత, సంతానం ఇచ్చిన తరువాత, దేవుడు అప్పులు తీర్చిన తరువాత అని వాయిదా వేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. లేదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, రేపు కాదు. రక్షణకు వాయిదా వేస్తూ ఉన్నావు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. అయ్యో, నీవు రక్షణ పొందకుండగానే ప్రభు వచ్చాడు అంటే 7 ఏళ్ల శ్రమలలో ఏడుస్తావు. ఇక సంతోషం లేదు. ఇప్పుడు వీటి యందు సంతోషం లేదని చెప్పే దినాలు రాబోతూ ఉన్నాయి. ఏ మినిట్లోనైనా ప్రభువు రావచ్చు, సిద్ధపడిన వారు తీసుకుని వెళ్ళొచ్చు. మనం ఇంకా నిద్రలోనే ఉన్నాం, మగతలోనే ఉన్నాం. ఇప్పుడు ఏం కాదన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం. లేదు లేదు లేదు, లేఖనాలు అలా చెప్పటం లేదు. మరి ఈ రోజైనా తీర్మానం చేసుకోవటం మంచిది అనేది దేవుడు కోరుతున్న విషయం. అందుకే ఈ స్త్రీ ముందు జాగ్రత్త కలిగిన స్త్రీ, తనకున్న సమయం, తనకున్న పొదుపుగా కూర్చిన డబ్బుతో ముందుగానే పొలం తీసుకున్నది, ద్రాక్ష తోటలు నాటింది. ప్రభు వస్తే వెళ్ళిపోతాం, ఉంటే అనుభవిస్తాం, ఆశీర్వాదకరంగా బ్రతుకుతాం. వస్తే ఈ పొలము పోద్ది, ద్రాక్షల తోట పోద్ది, అన్నీ పోతాయి. ఎంతకంటే మంచి లోకానికి వెళ్తాను అనే ఉద్దేశ్యముతోటి ఆ గొడవతి అయిన భార్య ప్రభువు రాకడకు సిద్ధపడుతూ, అలా దేవుని కొరకు ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుడు అభివృద్ధి చేయాలి అని, పని అభివృద్ధి కావాలని కోరుతూ ఉన్నది. మరొక ప్రక్క గుణవతి అయిన భార్య ప్రభువు రాకడకు సిద్ధపడుతుంది. ఏమీ మానకండి, చదవటం మానకండి, పెళ్ళిళ్ళు చేసుకోవటం మానకండి, ఉద్యోగాల వేట కొరకు మానకండి, ఏమీ మానద్దు. మానమని చెప్పట్లా ప్రభు. కానీ ప్రభు రాకడకు సిద్ధపడి అన్నిటి కోసం ప్రయాసపడండి. రక్షణ పొంది, మారు మనసు పొంది, వాక్యానుసారంగా బ్రతుకుతూ మిగతా వాటి కోసం సిద్ధపడండి, బేగిరపడండి. ఇది లేకుండా అది దండగే. అన్నిటిలో సిద్ధపడ్డావు, ప్రభువు రాకడికి సిద్ధపడలేదు, ఏం కూర్చుకుంటావు? ఇవన్నీ పోతాయి. నీ ప్రయాసంతా అగ్నికి ఆహుతైపోద్ది, ఏమీ కనపడదు, బూడిదైపోద్ది అంతే. ప్రభువు మీద కాకుండా, రక్షణ మీద కాకుండా కేవలం ఈ లోకం మీదనే గురి పెడితే ఇదంతే కాలిపోయే లోకం. ఏమనుకుంటున్నారు? నిలిచిద్ది అనుకుంటున్నారా? బూడిదైపోయే లోకం. కాలిపోయే ఈ లోకం మీదనా నీ గురి? శాశ్వతమైన పరలోకం మీదనా నీ గురి? లేక యుగయుగాలు ఆరని అగ్నిలో నీ గురి? ప్రభువుతో ఆనందంగా బ్రతికేదా నీ గురి? ఏదో తెలుసుకో, సమయం లేదిక. అందుకే దేవుడు మరొకసారి రక్షణ పొందని సోదరి సోదరుడా నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకే తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రేమ ఆహ్వానం, దేవుడు నీకిస్తూ ఉన్న ప్రేమ అవకాశం. నిర్లక్ష్యం చేయకండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోయే ఉగ్రత ఎలా తప్పించుకుంటావు? అర్థమవుతుందా? ఈరోజే తీర్మానం చేయి. ఏదో ఈ కాసేపు ఉజ్జీవింపబడి గీటు దాటిన తర్వాత సప్పబడిపోకండి. ఏం పోయిందిలే, ఇక్కడ చెప్పేటప్పుడేమో బాప్తీసం తీసుకోవాలి అనుకుంటా, ఉద్రేక తీర్మానం. అక్కడికి పోయి ఇప్పుడేం పోయిందిలే,
ఇంకా అబ్బాయి పెళ్ళి కావాలి, అమ్మాయి పెళ్ళి కావాలి, వాళ్ళకి ఉద్యోగం రావాలి, వీళ్ళకు ఉద్యోగం రావాలి, మనవాడిని చూడాలి, ముని మనవాడిని చూడాలి, అప్పుడు పొందుతారే బాప్తిసం అంటే ఈ లోపు వస్తే ఏంటి గతి? ఆరిపోకండి, ఉద్రేకాన్ని చంపుకోకండి. ఇక్కడ విని ఉజ్జీవం పడి గేడు దాటగానే నిర్జీవులైపోకండి. నిర్జీవ క్రియలను విసర్జించి అనేది బైబిల్ చెబుతుంది. నిర్జీవాన్ని వదిలేయండి, ఉజ్జీవాన్ని పొందండి, లేదా అపాయం. అది దేవుడు ఈరోజు గుణవతి అయిన భార్య జీవితంలో మనకు నేర్పేది. ఇంకా 17వ వచనంలోనికి రండి. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది అంటే నడికట్టును బిగిస్తుంది. నడికట్టు బిగిస్తుంది. ఎందుకు బిగిస్తుందో తెలుసా? పనిలో పట్టుదలను చూపుతున్నది నడికట్టు. పనిలో నైపుణ్యతను చూపుతున్నది నడికట్టు. మీరే అంటారు కదండి, కొంచెం నడుంగట్టురా, అబ్బాయి పెళ్ళిరా అమ్మాయి పెళ్ళిరా, కొన్ని నడుంగట్టుకొని పని చేయ అంటారా? అంటే ఏంటి? శ్రద్ధ కలిగి పని చేయరా, ఓ సోమరిపోతూ కొంచెం ఇప్పుడైనా మేల్కోరా అని అర్థం. కొంచెం నడుము కట్టురా అంటే అది. గుణవతి అయిన భార్య నడుము కట్టుకొని దీక్షతో పని చేస్తుంది. ఏదో ఆషామాషిగా కాదు, మనుషులు చూడాలని కాదు, దీక్షతో. అది ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా ఎలా పని చేస్తుంది? బలమైన పని చేస్తుంది. ఏదో నటించదు. అమ్మో భర్త వస్తున్నారు, ఇంట్లో అలసిపోయినట్టు అది చేద్దాం ఇది చేద్దాం, అక్కడ పడిపోయినట్టు ఈ నటన కాదండి. దేనికోసం? నీ ఇల్లు ఆశీర్వదింపబడాలి అని, నీ ఇల్లు ఆరోగ్యవంతంగా ఉండాలి అని, నీవు దేవుని చేత యోగ్యురాలవని పిలువబట్టానికి, దానికోసం. ఏదో మనుషుల వైపు కాదు, గ్రహించాలి. మనుషులు మెచ్చుకోవటానికి ఒళ్ళిరిచి పనిచేయటం కాదు, నా దేవుడు మెచ్చుకొని నాకు బహుమానం ఇవ్వాలి అని. నా ప్రభు పని అభివృద్ధి కొరకు నా వంతు నడుము కడతాను. కొన్ని ఆత్మలైనా ప్రభు దగ్గరికి తెచ్చి వాక్యాన్ని వినిపిస్తాను. వాళ్ళు రక్షింపబడితే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. దానికోసం నడుము కట్టాలి. అర్థమవుతుందా? అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మీరు సంఘాభివృద్ధికి పని చేయాలి, ఇంకొకరిని మీతో పాటు నడిపించాలి, వాక్యాన్ని వినిపించాలి, తీర్మానములోనికి నడిపిస్తే మీకే బహుమానం పరలోకంలో. అందుకే ఆదివారం మీరు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఊక్కుంటూ రాకండి, ఇంకొక క్రొత్త వారిని పట్టుకొని రండి. ఎప్పుడు యేసయ్య మన ముఖాలను చూసి ఆయనకు వెకటేసిపోతూ ఉన్నది, ఏమిట్రో బాబు ఈ సంఘంలో ఎప్పుడు ఈ పాత ముఖాలే కనపడతాయి కానీ ఒక్కరు ఒక కొత్త ముఖాన్ని దారేమని ఆయన ఏడుస్తాడు. అందుకే ఏం చేయాలి? ఆరాధనకు మన ముఖాలు ఒక్కటే ఊగులాడుతూ పీకులాడుకుంటూ వచ్చి యేసయ్యకు చూపించి ఇసుకు పెట్టకండి ఆయన్ని. ఏం చేయాలి? ఇంకొక క్రొత్త ముఖాన్ని ప్రభువు దగ్గరికి తేవాలి. వాళ్ళు నీ కుటుంబస్తులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఒక క్రొత్త వ్యక్తిని చేతపట్టుకొని రా, నడుము బిగించు. ఎప్పుడు ఊగులాడుతూ మనమేనా? ఈ కనపడ్డ ముఖాలే దేవుడు చూసి ఆయనకు ముఖం ఎత్తిపోతూ ఉంది. వీళ్ళేం పని చేసే రకాలు కాదంటుకుంది. ఎప్పుడు ఉసూరుమంటూ వస్తారు, వచ్చిన కాడి నుంచి ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏం మొక్కాలు ఈ మొక్కాలు? ఈ మొక్కాల్లో ఎప్పుడు ఏడిపే కనపడిద్ది ఏంటి? సంతోషమే కనపడదని ఆయన బాధపడేటట్టు వద్దామా మనం? ఎలా రావాలి చెప్పండి? ఆనందముతో సంతోషముతో, ఇదిగో దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, ఇంకొకరిని పట్టుకొని వస్తూ ఉన్నాను, ఆ ముఖముతో రావాలి. రేపు ప్రభు సింహాసనము దగ్గర ఏ ముఖం పెట్టుకొని నిలబడదాం? ఇదిగో ప్రభువా నీవిచ్చిన తలాంతుతోటి మరి 5 తలాంతులు సంపాదించానయ్యా, నీవిచ్చిన 2టితో 2 సంపాదించాను ప్రభువా అని ఆనంద ముఖాలతోటి కనపడదామా?
లేకపోతే నన్ను రక్షించుకున్నావు కానీ నేనే ఈడ్చుకుంటూ ఒక్కదానినే వచ్చాను, ఒక్కడనే వచ్చాను, ఏడిచావలే నీ ఏడు ముఖం అంటాడు దేవుడు. ఆయన మెచ్చుకోవాలిగా మనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమ కలగాలని అలా ఆత్మలు సంపాదించుకోండి. ప్రభు దగ్గరికి తెండి, ప్రభువుకు చూపించండి, సమర్పించుకోండి. ప్రభువు కొరకు నేను ఆత్మలు సంపాదిస్తాను, నా అవయవాలు ఆయనకి సమర్పించుకుంటాను అని తీర్మానంతో పనిచేయండి. ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుగానే కూర్చుంటే ఎలా? మనం అవతల ప్రభువు రాబోతూ ఉన్నాడు, నశించి నరకానికి వెళ్తూ ఉన్నవారేమో కోకొల్లలుగా ఉన్నారు, మన ఇంటిలోనే ఉన్నారు, మన వీధిలోనే ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మన స్నేహితుల్లో ఉన్నారు. వాళ్ళందరూ నరకానికి పోతుంటే మనం సంతోషిద్దామా? మీ ప్రాణ స్నేహితుడు, నీ ప్రాణ సభ్యుడు చచ్చిపోతే నవ్వుతూ చీట్లపేక ఆడుకుంటూ కూర్చుంటారా ఎవడైనా? అయ్యో వాడు నా ప్రాణ స్నేహితుడు, నన్ను ప్రేమించిన భార్య, నన్ను ప్రేమించిన భర్త చనిపోయాడని ఏడుస్తారా? లేకపోతే నవ్వుతూ సారాయి తాగుతూ ఉంటారా? మన వాళ్ళకి అదేం లేదులేండి. సమాధి కార్యక్రమాలు చూడండి, ఎంత బాగా దర్జాగా తాగుతారు. అబ్బో, త్రాగుతారు. అవతల చచ్చి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు త్రాగటం, డ్యాన్స్లు వేయటం, మందులు కాల్చటం. ఏమిటో ఈ విడ్డూరం నాకు అర్థం కాదు. వాడు సత్య నరకానికి పోతుంటే నువ్వు పండగ చేసుకుంటావు, ఇక్కడ తాగి పండగ చేసుకుంటావా? ఇదేమి సోద్యం. ఇంకా కొంతమంది విచిత్రమైన వాళ్ళు ఉంటారు. చచ్చిపోయినోడు కూడా సారాయి తాగేవాడు, ఒక బ్రాందీ సీసా కూడా సమాధి చేయండి పాస్టర్ గారు అని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇచ్చారు, మీరే చేసుకోపోండి అన్న. నేను బ్రాందీ సీసాలకు సమాధి చేసేవాడిని కాదు, మీరే చేసుకోండి అన్న. ఏమో మూఢనమ్మకాలు మన వాళ్ళకి ఈ బోవు. ఏం చెప్పినా బోవు, ఎంత చెప్పినా బోవు. ఎలా ఉన్నారు ఆలోచించండి. ఆత్మల సంపాదన కోసం నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావా? ఆమె తన కుటుంబాన్ని కట్టుకోవటానికి తాను నడుమి కట్టుకొని తన అవయవాలు దేవునికి సమర్పించుకున్నది. చెప్పగలవా ఈరోజు? సమర్పించుకోండి. ఆమె తన చేతులు సమర్పించుకున్నది, తన నడికట్టు సమర్పించుకున్నది. అదే ఇక్కడ నేర్చుకునేది మనం. ఆమె తన నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా తన అవయవాలన్నీ సమర్పించుకున్నది. ఈరోజు దేవుని పని కోసం నీ అవయవాలు సమర్పించుకుంటావా? నడుము కడతావా? నాకేం పట్టిందిలే అన్నట్టుగా దివారకోరిగా ఉండిపోదామా? ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు, సత్యమనే దట్టి కట్టుకోండి అన్నాడు. సత్యమనే దట్టి అంటే వాక్యపు దట్టి కట్టుకోండి, కుటుంబాలు కట్టుకోండి. వాక్యం అనే దట్టి మీ నడుము గట్టండి, కుటుంబాలు కట్టుకోండి. నిర్లక్ష్యం చేయొద్దు. ఈ మధ్య ఒక ప్రియ సహోదరుడు తన కుమారునికి వివాహం కావాల్సి ఒక మాట చెప్పాడు. పాస్ గారు, నాకేమీ కట్నం వద్దు, నాకేమీ అంత ఆస్తిపాస్తులు వద్దు, కానీ నా కుటుంబాన్ని నడిపించగలిగిన యోగ్యురాలు దొరికేటట్లు ప్రార్థన చేయమన్నాడు. ఆయన కట్నం కోరుకోలా, ఆస్తి కోరుకోలా, బంగారం కోరుకోలా, ఏదో కోరుకోలా. ఏం కోరుకున్నాడు? తన ఇంటికి రాబోయే కోడలు నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని కుటుంబాన్నంతా నడిపించుకుని కోడలు వస్తే చాలని ప్రార్థించమని అడిగారు. ఎందరూ తండ్రులు చెబుతారు ఈరోజు? చెప్పండి ఆ మాట. కొంచెం కట్నం వచ్చేవాళ్ళని చూడండి, కొంచెం బాగా ఉండేవాళ్ళని చూడండి, నాకంటే మెరిట్గా ఉండేవాళ్ళని చూడండి. ఎందుకు? ఈయనకంటే మెరిట్ ఎందుకంటే ఇంకొంచెం కట్నం ఎక్కువ తెస్తుందని. అదే నువ్వు కోరుకునేది. యోగ్యురాలు నీ ఇంటిలో అడుగు పెడితే ఎంత ధన్యత చెప్పండి, ఎంత ఆశీర్వాదం చెప్పండి. అలా ప్రార్థించే తండ్రులు తక్కువైపోయారు, అలా ప్రార్థించేవారు తక్కువైపోయారు. యోగ్యురాలు రావాలి, ముత్యము లాంటి కోడలు రావాలి అని కోరుకునేవారు ఏదో కొద్దిమందిగా కనపడుతున్నారు. ఎలా ఉన్నాం మనం ఆలోచించండి. అందుకే ఆమె సత్యమనే దట్టి కట్టుకున్నది, నడుము కట్టుకున్నది, చేతులు బలపరుచుకున్నది. ఒక వచనం చూడండి, లూకా శుభవార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 37వ వచనం వరకు
ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువు చెప్పాడు. ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని జాగ్రత్త గ్రహించండి. అందరూ చూడండి, మీ బైబిల్లో నోట్ చేసుకోవటం మంచిది అని నా ఉద్దేశం. లూకా శుభవార్త 12వ అధ్యాయంలో ఈ వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 35వ వచనాల నుండి చూడండి 37 దాకా. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనులో ఆ దాసుడు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. ప్రభువు చెప్పిన మాట. మీరు భూలోకంలో నా కొరకు నడుము కట్టి పని చేస్తే మీ నడుము కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలగనీయండి. ఆమె దివిటి, అందుకే నీవు కూడా నీ నడుములు కట్టాలి, దీపాలు వెలిగించండి. మండుసున్న దివిటిలాగా ఉండాలి. మండుసున్న దివిటిగా మండితే నీ కుటుంబం అంతా రక్షింపబడింది. నీవే ఆరిపోయి కూర్చుంటే, నీవే లోకాశలు పెట్టుకొని నీవే ఎత్తబడిన స్థితిలో ఉంటే కానీ నీ కుటుంబం ఏమైంది ఆలోచిస్తూ ఉన్నావా? ఎలా ఉన్నావు ఆలోచించు. మనం ఏదో చెప్పుకొని భజన చేసుకొని పోవటం కొరకు కాదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి, మన తప్పిదాలు దిద్దుకోవాలి, మన లోట్లు సరి చేసుకోవాలి, మన పొరపాట్లు ఒప్పుకోవాలి, దేవుని రాకడకి సిద్ధపడాలి. అందుకు మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఏదో వచ్చిపోవటానికి రాలా, నేర్చుకొని పోయి మనలను మనం కట్టుకొని మన కుటుంబాలను కట్టుకోవటానికి వచ్చాం. ఏదో కాసేపు కూర్చొని నిద్రపోవటానికి రాలా, కొరిగిపాట్లు పట్టడానికి రాలా, కాలక్ష్యం చేసి వెళ్ళిపోవటానికి రాలా, బయట ఎక్కడ ఆ రోడ్ల మీద కాసేపు పచారులు కొట్టిపోవటానికి రాలా. వచ్చామా దానికోసం? మనల్ని మనం సత్యం అనే దట్టితో మన నడుములు కట్టుకొని ఇతరులను సత్య మార్గంలోనికి తేవటానికి వచ్చాం, సిద్ధపాటు కలిగి ఉండటానికి వచ్చాం. అందుకే నేను మనవి చేస్తాం, మీరు సిద్ధపడండి, అనేకులను సిద్ధపరచండి. మీరే సిద్ధపడకపోతే ఇంకా మీ కుటుంబాన్ని ఏం సిద్ధపరుస్తారు? మీరు సిద్ధపడండి, వాక్యాన్ని వినండి, సిద్ధపడండి, మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి. లేకపోతే పోయి అందరూ నరకంలో పడిపోతాం, ప్రమాదంలో పడిపోతాం. అర్థం కావట్లా. లేవు ఈ లోకానికి ఇక మంచి రోజులు. దుర్దినాలు స్టార్ట్ అయ్యాయి, అపాయకరమైన దినాలు వచ్చాయి. లోకం అగ్నితో కాలిపోయే దినాలు దగ్గర పడ్డాయి. మీరే అంటారుగా, మాట ఎనని వాళ్ళతోటి ఏమంటారు, మీ బిడ్డలతోటి, ఒరే నీ రోజులు దగ్గర పడ్డాయిరా అంటారు. అనరా? మీరే అంటారు, ఒరే పొయ్యే గతులు వచ్చాయి నీకు, అందుకే ఇలా పోతున్నావు నీ ఇష్టానుసారంగా. మీరే అంటారు, తల్లులే అంటారు, తండ్రులే అంటారు. నువ్వు పోయేవాడివే లేరా, నువ్వు నిలిచేవాడివి కాదు, నీ రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకు చెప్పి చెప్పి ఇసికి వేసారిపోయి వీడి బ్రతుకు మారదని చివరికి ఆ మాటలు చెబుతారు. దేవుడు కూడా అంటూ ఉన్నారు, రోజులు దగ్గర పడ్డాయి అంటూ ఉన్నాడు. మీ రోజులు దగ్గర పడ్డాయి అంటున్నా అంటే ఏంటి? నేను రాబోతున్నాను, మీరు ఎత్తబడతారు, విడువబడతారు, మీ రోజులు దగ్గరకు వచ్చాయి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, సిద్ధపడాలి. ఎవరు విడిచిపెట్టబడాలని దేవుని ఉద్దేశం కాదు. అందరూ సిద్ధపడి ప్రభువుతో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.